మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. 5వ తారీఖునే మనం ఇక్కడ ధర్నా చేపట్టాము. మీ అందరికీ అన్యాయం జరిగిందని, మీ డబ్బులు మీకు ఎవరైతే ఈ బ్యాంకు తరఫున బీసీ ఉన్నారో, బిజినెస్ కరస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో ఆ నాని గారు తీసుకుని మీకు రసీదులు ఇచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయలేదని మీరు ఒక అభియోగంతో మీరు ఇక్కడ ధర్నాకు తిరిగారు. ఆ టైంలో ఈ గ్రామం నుంచి తోరాడి శ్రీను గారు, అదేవిధంగా పుణ్యక్షేత్రం నుంచి మాదిరెడ్డి బాబులు గారు, చిన్న వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేశారు. నాకు తెలియపరిస్తే ఒకటి మనం ఇక్కడ రావడం జరిగింది. ఆవేళ మీతో పాటు మీకు వెన్నుదన్నుగా నిలబడడం జరిగింది. ప్రభుత్వ అధికారులు కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో స్పందించారు. మన పీడీ గారు, మూర్తి గారు కానివ్వండి, బ్యాంక్ వారు కానివ్వండి, అందరూ కూడా పూర్తి స్థాయిలో మనకి ఆ రోజు మనకి సపోర్ట్ చేశారు. చేసి 45 రోజుల్లో డబ్బులు ఇచ్చేలాగా ఆ రోజు మనకు హామీ పత్రం కూడా ఇచ్చారు. 40 రోజుల్లో కూడా వాళ్ళు ప్రాసెస్ చేయడానికి శక్తివంచన లేకుండా చేశారు. అంటే రసీదులు ఉన్నట్లకే అమౌంట్ వేస్తారంటున్నారండి. మరి రసీదులు వేసినట్టేమో అమౌంట్ చూద్దాము అనేసి అన్నారండి. మాకు సీఎం గారు చాలా హెల్ప్ చేశారండి, ఎమ్మెల్యే గారు. మేమైతే అండి డబ్బులు పోయాయి, ఎలా నప్పించుకోవాలో కూడా మాకు ఐడియా లేదండి. అసలు ఏం చెయ్యాలో, ఎవరు నట్టుకోవాలో అనేసి కంగారు వచ్చేసిందండి మాకు. మేమందరం కూడా కూలి పని చేసుకుంటాను కానీ నాకు ఎవరికి గడవదండి. పొద్దున్న పనికి వెళ్ళిపోతామండి, సాయంత్రం వరకు కష్టపడుకుని వస్తామండి. అలాగే అప్పులు చేసుకుని కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. ఇందులో పాపులను కూడా పోయాయండి ఇందులో ఈ బ్యాంకులో. కానీ కష్టపడండి మా కోసం రోడ్డు మీద కూర్చునండి మాకు న్యాయం చేశారండి. న్యాయం చేసిన వల్ల మాకు డబ్బులు పడ్డాయండి. ఇప్పుడు ఎంత పడ్డాయంటే అండి 60 లక్షల 7,000 అంత పడ్డాయండి. ఇంకా పడవచ్చినవి కూడా అండి ఉన్నాయండి. అవి కూడా దయచేసి మా యందు ఈ కూలోళ్ళని ఒక్కసారి జ్ఞాపకం ఇచ్చుకోమని మేము ఒక రోజుకు 300 కష్టపడుకుంటామండి. మాకు వస్తే ఇందులో మాకు ఒకళ్ళు 15,000 పోయి అంటండి. ఒకసారి ఆలోచించండి. అవి కూడా మాకు రసీదులని కూడా ఇప్పించవచ్చింది కానండి గవర్నమెంట్ కోరుతామండి. మా బతులు బలరామకృష్ణ మేము నెగ్గించుకున్నామండి కావాలని. అందుకని మాకు న్యాయం చేశారండి. ఆయనకి చాలా రుణపడి ఉంటామండి మేము. మాతో పాటు రోడ్డు మీద కూర్చున్నారండి. ఆయన హోదా ఎక్కడండి? కుర్చీ మీదండి. కానీ ఆయన ఎక్కడ కూర్చున్నారు? మాతో పాటు రోడ్డు మీద కూర్చున్నారండి. సామాన్యమైన మనిషి కింద కూర్చున్నారండి ఆయన. దానికి మేము అందరం కూడా ఆయన ఎప్పుడు మర్చిపోలేమండి మా జీవితంలోది. మా జిఆర్ఎంపాలెం గ్రామం, రాజానగరం మండలం. మేము డ్వాక్రా సంఘాల పొదుపులు అప్పులు కట్టుకోవడం అయిందండి. మాకు ఇలా ఫ్రాడ్ జరిగిందండి. గ్రూపులకి 10 గ్రూప్ కి కూడా ఫ్రాడ్ జరిగిందండి. ఈ జరిగిన దానికి ఎమ్మెల్యే గారు మేము ధర్నా కూర్చుంటే ఎమ్మెల్యే గారు స్పందించి వచ్చి మాతో పాటు కూర్చున్నారు రోడ్ల మీద. ఆయన పై అధికారులతో మాట్లాడారండి. మా డబ్బులు కొంతమందికి అయితే పడినాయండి. రసీదులు లేని వాళ్ళకి ఇంకా సమాధానం లేదు. మరి ఆ రసీదు లేని వాళ్ళకి కూడా న్యాయం జరగాలని అడుగుతున్నానండి. అలాగే 1,50,000 అండి మా తోటకోళ్ళు 2 ఆడపిల్లలండి. ముత్తోబతులు నాని అని అతనికి చేతిలో పెట్టిందండి డబ్బులు ఒక అకౌంట్ లో ఇవ్వమని. ఆ 1,50,000 కూడా తినేసాడండి. రసీదు ఇవ్వలేదు. దానికి కూడా ఈవిడికి న్యాయం చెయ్యాలని కోరుతున్నానండి నేను. ఆ డబ్బులన్నీ పోనీయండి. కోట ఎమ్మెల్యే గారు వచ్చారండి, ధరానా చేసామండి. ధరానా చేస్తే చిన్నంకట్ట గారు, బాబు గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ధరానా చేసామండి. మా డబ్బులు మాకు రప్పించాడండి ఎమ్మెల్యే గారు. మా డబ్బులు మాకు రప్పించి మమ్మల్ని అందరినీ కూడా, మా డోక్రా గ్రూప్ అందరినీ కూడా బాగా చూసారండి. మా డబ్బులు మాకు వచ్చేలా చేశారండి ఆయన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.